మనిషి ప్రాణం విలువను గుర్తించి దివంగత మహానేత వైఎస్ఆర్ 108 వాహనాలను తీసుకొచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి అత్యవసరంగా చికిత్సనందించి ప్రాణం పోయటం వీటి విధి. కాల్ చేస్తే కుయ్ కుయ్ అని మూత పెట్టుకుంటూ వస్తుండేవి. కానీ ఇదంతా గతమైపోవాల్సిన పరిస్థితి. తాజా పరిస్థితులు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం 108 వాహనాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే చాలా వాహనాలను మూలన పడేసిన సర్కార్ చివరకు డీజిల్ కొట్టించేందుకు కూడా రుణ అర్హతను కోల్పోయేలా చేసింది. ప్రభుత్వం ఎప్పుడైనా నిధుల జాప్యం చేసినప్పుడు నిర్వహణ సంస్థే పెట్రోల్ బంకులకు అప్పుగా డీజిల్ నింపాలని లేఖ ఇచ్చేది. నిర్వహణ సంస్థపై నమ్మకం, సర్కార్ వాహనాలే కదా అనే భరోసాతో నెల రోజుల పాటు పెట్రోల్ బంకుల యజమానులు వాహనాలకు అప్పుగా డీజిల్ పోసేవారు. అయితే చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో డీజిల్ పోయటానికి యజమానులు నిరాకరిస్తున్నారు. 20 రోజులుగా ఇదే పరిస్థితి. రుణ అర్హత కోల్పోయారని పెట్రోల్ బంక్ యజమానులు తేల్చి చెబుతుండటంతో 108 వాహనాలు నడుపుతున్న పైలట్లు చిన్నబోతున్నారు. నిజానికి అవగాహన ఒప్పందం ప్రకారం ఒక్కో త్రైమాసికానికి ముందస్తుగానే నిర్వహణ సంస్థకు నిధులివ్వాలి. కానీ జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం పైసా ఇవ్వలేదు. నిధులున్నా చెల్లింపులు చేయటం లేదు. ఫైలు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వద్దే ఉంది. వాహనాలు ఆగిపోతున్నా, ఉద్యోగులకు జీతాలు లేకపోయినా పట్టించుకోవటం లేదు. సెప్టెంబర్తోనే జీవీకే సంస్థకు నిర్వహణ కాలం ముగిసింది. అయితే ప్రభుత్వం అర్హత లేని కొత్త సంస్థకు టెండర్లు దక్కేలా చేయడంతో జీవీకే కోర్టుకు వెళ్లింది. దీంతో ఆ కొత్త సంస్థకు అర్హత లేదంటూ మళ్లీ జీవీకేకే బాధ్యతలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ సంస్థను ఎలా తొలగించుకోవాలన్న ఉద్దేశంతోనే నిధులు విడుదలలో తీవ్ర జాప్యం చేస్తున్నట్లు పలువురు అధికారులు అంటున్నారు. 4 నెలలుగా ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. మరోవైపు 108కు కాల్ చేస్తుంటే చాలా చోట్ల ఆలస్యమవుతోంది. దీంతో రోగులను ప్రైవేట్ వాహనాల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చి పడింది.